హలో ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, ఇదే మా పీజీ. సో నేను బెంగళూరులో ఉంటానన్నమాట, సాఫ్ట్వేర్ జాబ్ చేస్తూ ఉంటాను. ఇది మా పీజీ టూర్. సో ఇంకా ఫస్ట్ నుంచి మొదలెడదాం. ముందుగా బయట అనమాట, ఇది మా ఎలివేటర్. సో మా పీజీ మొత్తం 5 ఫ్లోర్స్ ఉంటుందన్నమాట. నేను ఉండేది 3rd ఫ్లోర్లో. ఇది ప్రతి ఫ్లోర్కి వచ్చేసి ఒక ఫ్రిడ్జ్ ఉంటుందన్నమాట. ఈ ఫ్రిడ్జ్లో అందరూ పెట్టుకోవచ్చు. ఇది చూడండి, స్టెప్స్ అనమాట. మొత్తం స్టెప్స్ ఫెసిలిటీ ఉంది, లిఫ్ట్ కూడా ఉంది. ఇలా ఎక్కడికి ఏ ఫ్లోర్కి ఆ ఫ్లోర్కి మాకు ఇక్కడ డస్ట్బిన్ కూడా ఉంటుంది. అండ్ మీరు చూసినట్లయితే చూడండి, ఇక్కడ తలుపు పక్కన చెప్పుల స్టాండ్ కూడా ఉంటుంది. ఇది ఎవ్రీ రూమ్కి ఉంటుందన్నమాట. ఈ రూమ్ వాళ్ళు బయట పెట్టుకున్నారు, మేము మాత్రం లోపల పెట్టుకున్నాం. సరే, ఇప్పుడు మా రూమ్లోకి వెళ్తున్నాం. టట్టడాయ్, ఇదే మా రూమ్. సో నేను ఉండేది మాత్రం 3 షేరింగ్ అనమాట. ఇదే నా బెడ్. సో ఇక్కడ చూసారా, బట్టలు తగిలించుకోవడానికి హ్యాంగర్ ఇవన్నీ ఉన్నాయి. ఆ పక్కనే ఉంది వాష్రూమ్ అనమాట. ఇదిగోండి, ఇక్కడే ఉంది చూడండి మా చెప్పుల స్టాండ్. సో మేమైతే దీన్ని లోపలే పెట్టి ఉంచుతున్నాం అనమాట. సో యాక్చువల్ చెప్పాలంటే నేనుండే ఇప్పుడు ఈ 3 షేరింగ్ రేట్ అనమాట 7,000. ఇదిగోండి వాష్రూమ్. సో అన్నీ హాట్ వాటర్, కోల్డ్ వాటర్ ఫెసిలిటీస్ కూడా ఉంటాయి. ఇది అనమాట ప్రతి రూమ్కి. ఇదిగోండి, ఇప్పుడు ఇక్కడ కనపడిపోతుంది నేనే. సో పక్కన కొంచెం నాయిస్ వస్తుంది కదా, ఏమనుకోకండి, ఎందుకంటే పక్కన గణేష్ నిమజ్జనాలు జరుగుతున్నాయి అనమాట, అందుకు. సో ఇది నా ల్యాప్టాప్. నా పక్కన చూసిన మా బ్యాగ్స్, మా డెస్క్స్ అన్నీ ఉన్నాయన్నమాట. సో మేము 3 మెంబర్స్ ఉంటాం, మిగతా 2 మెంబర్స్ ప్రస్తుతానికి ఇంటికి వెళ్ళారనమాట. అందుకని కొంచెం రూమ్ ఫ్రీగా ఉంది. అండ్ చైర్. సో మా రూమ్లో అయితే ఎవరికి వాళ్ళకి సపరేట్గా అల్మారాస్ ఉంటాయన్నమాట. సో ఇంకోటి మా రూమ్లో నాకు నచ్చేది ఏంటంటే, అది అక్కడ విండోస్ ఉంటాయి కదా, విండోస్ అనమాట. విండోస్లో నుంచి మంచి వ్యూస్ కనపడుతూ ఉంటాయి. ఇదిగోండి, ఇది ఇంక మా టేబుల్ అనమాట. యాక్చువల్గా టేబుల్ కంటే కూడా మా దగ్గర ఉండే గార్బేజ్ మొత్తం ఇంక ఈ టేబుల్ మీద తెచ్చి పెట్టేస్తాం. చూడండి, ఏవేవో ఉన్నాయి, బాటిల్స్, ఆయిల్ బాటిల్స్, బనానాస్ అన్నీ ఉన్నాయి అన్నమాట. సో ఇదొక స్టాప్ లాగా మా దగ్గర ఉండే గార్బేజ్ అంతా పెట్టుకోవడానికి. ఇంకో విషయం చెప్పాలి, ఇంకా మా పీజీలో 2 షేరింగ్ కూడా అవైలబుల్లో ఉంటుందన్నమాట. 2 షేరింగ్ ఎంత ఉంటుందంటే 10,000 ఉంటుందంట, అడ్వాన్స్ ఏమో 4,000. సో నేనుండే 3 షేరింగ్ ఎంత అంటే మంత్లీ 7,000 పే చేయాలి, అడ్వాన్స్ మాత్రం 3,000. అండ్ 1,500 మాత్రమే రీఫండబుల్ అనమాట, మిగతా 1,500 నాన్ రీఫండబుల్. సో ఇక్కడ చూసారు కదా, ఈ కార్నర్కి వచ్చేసాము. ఇలా ఉందన్నమాట చూడడానికి మా రూమ్. సో ఈ పక్కన నేను చెప్పాను కదా ఇందాక విండో, ఇక్కడ నుంచి మంచిగా చూడొచ్చు. మీకు కనపడుతున్నదే అక్కడ గణేష్ నిమజ్జనాలు జరిగే చోటు, కొంచెం లోతుగా ఉన్నట్లుంది చూడండి. ఆ పక్కన ఇంకొంచెం దూరంగా కనపడుతుంది చెరువు అన్నమాట. చాలా పెద్దగా ఉంటుంది. ఒక్క రౌండ్ తిరిగి రావడానికి మినిమం 4 to 5 కిలోమీటర్స్ అనమాట, అంత పెద్దగా ఉంటుంది. కొంచెం ఈ ఏరియాలో చెప్పాలంటే కొంచెం మా పీజీయే చాలా బెస్ట్ అని నేను చెప్తాను అనమాట. ఇప్పుడు ఇది 5th ఫ్లోర్లో ఉండే లిఫ్ట్ అనమాట. సో లిఫ్ట్ కొంచెం అప్పుడప్పుడు రిపేర్స్ అవుతూనే ఉంటుంది, కానీ ఏం చేస్తాం, ఇంకా వాడుకోవాల్సిందే. ఇంక ఇది వాషింగ్ మిషన్ అనమాట. ముందు వీకెండ్స్ చూడాలండి, వీటి ముందు తిరుపతి అలిపిరి క్యూ కూడా పనికిరాదు, అంత పెద్ద క్యూ ఉంటుందన్నమాట. అసలు ఆ వాషింగ్ మిషన్లు కొన్నిసార్లు పని చేస్తాయి, పని చేయవు, మళ్ళీ ఒక్కోటి ఎంతో టైం తీసుకుంటాయి. ఏం చేస్తాం, అయినా వాడుకోవాలి. ఇక్కడే అందరూ ఉతికిన బట్టలన్నీ ఇక్కడే ఆరేస్తూ ఉంటారు. కానీ నాకు నచ్చేది ఏంటంటే ఇక్కడ పైనుంచి కూడా చూడండి, ఆ ట్యాంక్ వ్యూ ఎంత బాగుందో, చుట్టూ కొంచెం గ్రీనరీగా ఉంది. సో ఇదండి మరి మా పీజీ టూర్. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి.